ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము ఆమోసు 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. మీరు బ్రతుకున్నట్లు కీడు విడచి మేలు వెదకుడి. మీరు సంతోషంగా ఆనందముగా బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదికేవారుగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. మంచి చేస్తే మంచిని ప్రతిఫలంగా పొందుకుంటాం, కీడు చేస్తే కీడును ప్రతిఫలంగా పొందుకుంటాం. ఆ కీడును విడిచి ఎప్పుడైతే మేలును వెదికే వారంగా మనం ఉంటామో దేవుని యొక్క తోడు అనేది మనకు ఉంటుంది. కీడును ద్వేషించి మేలును ప్రేమించే వారంగా మనం ఉంటే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం. ఈరోజు ఏ రీతిగా మన యొక్క జీవితం ఉందో ఒకసారి పరిశీలన చేసుకొని కీడు చేసే వారంగా ఉన్నామా, మేలు చేసే వారంగా ఉన్నామో ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుని ఆ కీడును విడిచి మేలును వెతికే వారముగా, ఆ కీడును ద్వేషించి మేలును ప్రేమించే వారముగా మనముంటే దేవుని యొక్క తోడు కనికరాన్ని పొందుకుంటాం కనుక అటువంటి మనసు, మేలు చేసే మనసు కలిగిన వారుగా ఉంటూ దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన యొక్క తోడు కనికరాన్ని మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. కీడుని విడిచి మేలు వెదికే వారముగా మేముంటే నువ్వు దేవా మా జీవితాల్లో మేలు కలిగి చేసేవాడుగా ఉన్నావు, నీ తోడు అనుగ్రహించేవాడుగా ఉన్నావు కనుక దేవా ప్రతి ఒక్కరూ కూడా మేలు చేసేవారుగా ఉంటూ నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు ప్రతిఫలంగా మేలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంభరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.